తెలంగాణలో సంచలనంగా మారిన వేములవాడ దర్గాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం లక్షలాది భక్తుల ఆరాధ్య దైవం. అయితే అదే ఆలయ ప్రాంగణంలో ప్రధాన గర్భగుడి ముందు భాగాన దశాబ్దాల చరిత్ర కలిగిన హజ్రత్ సయ్యద్ తాజుద్దీన్ కాజ్బాగ్ సవార్ దర్గా ఉంది. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దర్గా ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పునర్నిర్మాణం చేపడుతుండగా దర్గాను కంచవేసి మార్పులు చేసి అవసరమైతే తరలించే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ నజీమా హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ నెంబర్ 6246 ఆఫ్ 2026గా నమోదైన ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు దర్గాపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశించింది. తరలింపు, కూల్చివేత, నిర్మాణ మార్పులు ఏవి చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్, దేవస్థానం ఈవో, పోలీస్ అధికారులకు స్ట్రిక్ట్ డైరెక్షన్స్ జారీ చేసింది. దర్గాను తరలించే అధికారాలు మతవల్లికి లేవని, ఇవి కేవలం తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డుకే ఉంటాయని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తక్షణ రక్షణ కల్పించింది. దశాబ్దాలుగా రాజన్న సన్నిధిలో నిలిచిన ఈ దర్గాను కాపాడిన తీర్పుగా హైకోర్టు ఆదేశాలను పలువురు స్వాగతిస్తున్నారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి, వారసత్వ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.